శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ఈ శోభయాత్ర కొత్తపల్లి క్రాస్ మీదుగా సాగింది. ముత్యాలపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. మండలంలోని హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో వీధులను హోరెత్తించారు. కాషాయ జెండాలతో భక్తులు శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఇది సోమదేవరపల్లిగానే మారాలి. సోమదేవరపల్లిగా మారాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ కదలాలి. హలాల్ నిషేధించాలి. హలాల్ అవసరమా మనకు? ఒక్క హనుమాన్ భక్తుడిగా మీరు చెప్పండి, మీరు ఆంజనేయ స్వామి భక్తి కొంచెమైనా ఉంటే హలాల్ అవసరమా? హలాల్ కావాలా మీకు? చెట్టుగా ఓకే, హలాల్ వద్దు. హలాల్ ని ఇక్కడ ఈ రోజు నుంచి సమాప్తి చేయాలి. సమాప్తి చేస్తారా? మనస్ఫూర్తిగా చెప్తున్నారా లేదా ఊరికే చెప్తున్నారా? ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఉండి చెప్తున్నారు మీరు. ఇకనైనా నిద్ర లేవండి. నిద్రలో ఉన్నారా? ఇంకా నిద్రపోతున్నారా? లేవలేదా? వారం క్రితమే ఆంజనేయ స్వామి వారి జన్మ జయంతి వస్తుంది అని మన ఇండియన్ ఆర్మీ చూపించింది. ఈ రోజు సోమందేపల్లిలో అది చాలా అత్యద్భుతంగా విజృంభిస్తూ ఉంది. హిందూ గర్జిస్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్ కి చూపించాము. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ సోదరులందరూ కూడా హిందూగా మళ్ళీ మారవలసిన అవసరం ఈ రోజు ఉంది. 2 నిమిషాలు మీ సమయాన్ని తీసుకోబోతున్నాను. మీరందరూ కూడా నాతో ఏకీభవించండి. మీకు అఖండ భారత్ మన సామ్రాజ్యం కావాలా వద్దా? అఖండ భారత్ అవుతుందా లేదా? అఖండ భారత్ అంటే ఎలా ఉండింది? భగవా కారిడోర్ ఎంత ఉండింది? ఎవరికైనా ఐడియా ఉందా? లేదు. మిత్రో 69 లక్ష వర్గ కిలోమీటర్లో ఉన్నటువంటిది మన అఖండ భారతదేశం. ఎంత? అందరూ చెప్పండి. 69 లక్ష వర్గ కిలోమీటర్లో ఉన్నటువంటిది మన అఖండ భారతదేశం. ఎంత? మీరందరూ ఒకసారి చెప్పండి. 69 లక్ష వర్గ కిలోమీటర్లో మన అఖండ భారత్ ఉండింది. ఈ రోజు మన భారతదేశం ఎంత మిగిలింది? ఎవరికైనా తెలుసా? తెలీదు. ఈ రోజు మన భారతదేశం కేవలం 33 లక్ష వర్గ కిలోమీటర్లో ఉంది. ఎంత ఉంది? కొంచెం గట్టిగా చెప్పండి, మీకు తెలవాలి. ఇది అఖండ భారత్ ఎంత ఉండింది? ఈ రోజు ఎంత మిగిలింది? ఎంత పోయింది? 36 లక్ష వర్గ కిలోమీటర్లో ఉన్నటువంటి భారత భూభాగాన్ని ఈ ముస్లిం అక్కడ ఉన్నటువంటి ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి అందరూ కూడా ఈ అఖండ భారతాన్ని కొంచెం కొంచెంగా లాక్కుపోయారు. అలా అనేసి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం అంతా సంతోషిస్తున్నారేమో. 33 లక్ష వర్గ కిలోమీటర్ మన దగ్గర ఉంది, మనం గర్విస్తూ ఉన్నామని అనుకుంటున్నారేమో. నేను అందుకే కూడా దాన్ని కూడా చెప్తున్నా. 33 లక్ష వర్గ కిలోమీటర్లో కాశ్మీర్ మన చేతుల్లో ఉందా? కాశ్మీర్ సంపూర్ణంగా మన చేతుల్లో ఉందా? పీఓకే మన చేతుల్లో ఉందా? వక్ఫ్ బోర్డు మన చేతుల్లో ఉందా? ఇవన్నీ ఎవరిది? మనది. ఇవన్నీ ఎవరిది? మన హిందువులది. అవునా కాదా? కొంచెం గట్టిగా చెప్పండి, అవునా కాదా? ఆడవాళ్ళు చెప్పండి, అవునా కాదా? సింధూర్ మనదే, సింధు మనదే, పాక్
సింహం మనదే. కానీ ఈ రోజుల్లో మనం అన్నిటినీ వదులుకొని కూర్చున్నాం. అది మళ్ళీ రావాలి అంటే, అఖండ భారత్ కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సింహం కూడాను గర్జించాలి. ప్రతి ఒక్కరూ కూడా యోధులుగా మారాలి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు కేవలం ఊరేగింపు చేయడంలో మాత్రమే కాదు, మనది